హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో రూ. 30ని ఉపయోగించి 1,15,000ను ఏ విధంగా ఆదా చేయొచ్చో ఒక చిన్న ఐడియా రూపంలో ఈ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేస్తానండి. దానికంటే ముందు ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండీ మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక మోటివేషన్‌గా ఉంటుంది. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను పూర్తిగా చూడండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎవరికైతే నిజంగా మనీ పరంగా డబ్బును సేవ్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఈ వీడియో చేరుతుందండి. అలానే మీ సజెషన్స్‌ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. వీడియోస్‌ను షేర్ కూడా చేయండి. ఇక ఆలస్యం కాకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఒక హౌస్ వైఫ్‌గా మన ఆశయాలను కానీ, కలలను కానీ నెరవేర్చుకోవడానికి పట్టుదల, కృషి ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యము అనేది నా అభిప్రాయం అండి. మనం కూడా ఏదైనా ఒక మిషన్ నేర్చుకోవాలన్నా, ఏవైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా ఊరికనే ఎవరూ నేర్పరు కదా! కనీసం ఇంట్లో ఉండి ఏదైనా చిన్న చిన్న బిజినెస్ లాంటివి చేసుకుందాము అనుకున్నా ఊరికనే బిజినెస్‌కి పెట్టుబడి ఎవరు ఇవ్వరు కాబట్టి మనకు మనమే చిన్న చిన్న మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్‌ని పాటిస్తూ చిన్న చిన్న అవసరాలకు, చిన్న చిన్న పెట్టుబడులకు మనకు మనమే మనీని ఈజీగా సర్దుబాటు చేసుకోవచ్చండి. ముఖ్యంగా మన ఛానల్‌లో హౌస్ వైఫ్స్‌కి చిన్న చిన్న అవసరాలకు కానీ, చిన్న చిన్న పెట్టుబడులకు కానీ మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనేవి చాలా వీడియోసే చేసి ఉన్నానండి ఆల్రెడీ. ఇక ముందు ముందు ఏ విధంగా మనం మనీని సేవ్ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్లు చేయొచ్చో, అలానే మనకెంతో ఇష్టమైనటువంటి గోల్డ్‌ని ఏ విధంగా సేవ్ చేసుకుని ఆర్నమెంట్ కానీ, గోల్డ్ బిస్కెట్లు కానీ, చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు కానీ, కాయిన్స్ కానీ ఏ విధంగా తీసుకోవచ్చో ఇలాంటి వీడియోస్ అన్నీ ముందు ముందు రాబోతున్నాయండి. ఇప్పుడైతే రూ. 30 మనీ సేవింగ్ ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడైతే చూసేద్దాము. దానికోసం నేను ఈ విధంగా పట్టికనైతే ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఎలాగే ఏం చేయనవసరం లేదు. మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసమే నేనైతే ఇలాగా వేస్తున్నాను పట్టికనైతేని. ఇది కేవలం రూ. 30తోనే స్టార్ట్ అవుతుందండి. మనం మన పెట్టుబడుల కోసమే కాదండి, మన అవసరాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అందరికీ ఉద్యోగాలు చేసే అవకాశం ఉండకపోవచ్చండి. ఈ సేవింగ్స్‌ని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఉద్యోగం చేసే మహిళలైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా చేయొచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా చేయొచ్చండి. ఎందుకంటే రూ. 30తోనే మొదలవుతుంది కాబట్టి. స్టూడెంట్స్ కూడా చక్కగా మనీ సేవింగ్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే ఉంటూ మనము ఎప్పుడూ వంటిల్లేనండి. అప్పుడప్పుడు కనీసం కొద్దో గొప్పో చిన్న చిన్న మనీ సేవింగ్స్ ఛాలెంజింగ్స్ లాంటివి చేసుకుని, లేదా చిన్న చిన్న మనీ సేవింగ్స్ చేసుకుని మనము ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామండి. అది మనకిష్టమైనటువంటి గోల్డ్‌లో కావచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్‌లో కావచ్చు, ఎలాగైనా సరే మనం ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ వేస్తున్నాను చూడండి. రూ. 30తో స్టార్ట్ అవుతుంది అనేసి. ఇది ఫస్ట్ వీక్ అండి. వారానికి 5 రోజులు మాత్రమే ఈ సేవింగ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ వారం సాదాసీదాగా హ్యాపీగా వేసేసుకోగలుగుతాము. 2, 3 కూడా పర్వాలేదండి. 4గో వారం వచ్చేసరికి ఇబ్బంది పడతాం కాబట్టి 5 రోజులు మనీ సేవింగ్ మాత్రమేనండి ఇది వారానికి. ఇప్పుడు మనం వరుసగా ఇట్లా వేసుకున్నాం కదా! 30, 30కి 30 పెంచుకుంటూ 60, 90, 120, 150 చాలండి. 150 చాలా కష్టం వేయటం. ఒకవేళ ఇంకా మనీ ఉండి మేము వేసుకుంటాము అంటే 150కి పైన కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనం ఒక నెలకి సరిపడగా పట్టికను ఈ విధంగా డ్రా చేసుకుని, మన దగ్గర ఇప్పుడు రూ. 150 ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఆ రూ. 150 హుండీలో వేసేసి దాన్ని టిక్ మార్క్ కొట్టేస్తామన్నమాట. మన దగ్గర ఎంత ఉంటే అంత 30 ఉంటే 30, 60 ఉంటే 60, 90 ఉంటే 90 ఇలా. ఒక్కొక్కసారి
సోమవారం ఉండొచ్చండి డబ్బులు, మంగళవారం లేకపోవచ్చు. అలాంటప్పుడు మంగళవారం మానేసి బుధవారం వేసుకోవచ్చు. లేదా బుధవారం లేవు అనుకుంటే గురువారం వేసుకోవచ్చు. ఇలా వారంలో 5 రోజులు మన దగ్గర మనీ ఎప్పుడుంటే అప్పుడైతే వేసుకోవచ్చండి. మనకి వారానికి 450 రూపాయలు అయితే అవుతుంది. నెలకి 4 వారాలు కాబట్టి 4 × 450 వేస్తే మనకి, అంటే ఒక్క నెలకనమాట, మనకి 1800 అయితే అవుతుంది. అలానే మానుకుంటా కంటిన్యూగా 1 ఇయర్ పాటు చేసామనుకోండి ఈ మనీ సేవింగ్ అనేదిని, అంటే వారం 450 వేసినా సరే, లేదా రోజు 30 రూపాయలు, 60 రూపాయలు, 90 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు ఇలా వేసినా సరే మనకి నెలకి 1800 అవుతాయి. అప్పుడు సంవత్సరానికి 1800 × 12 నెలలు కాబట్టి 12, సంవత్సరానికి 21,600 అయితే అవుతుందండి 1 ఇయర్కి. ఇక్కడతో ఆపేస్తాము అంటే ఆపేయచ్చండి 21,600తోని. లేదు అనుకుంటే 5 ఇయర్స్ వరకు కూడా ఈ ఛాలెంజింగ్ని అయితే చేయొచ్చండి. అంటే 5 సంవత్సరాలకి 21,600 × 5 అనమాట. మనకి 1,08,000 అయితే అవుతుంది. మనం దీన్ని ఇంట్లోనే పెట్టేదే మాత్రం 1,08,000 మాత్రమే ఉంటుందండి. అలా కాకుండా మనం ప్రతీ నెల పోస్ట్ ఆఫీస్లో 1800 కడుతూ వచ్చామనుకోండి, దానికి 5 సంవత్సరాల తర్వాత వడ్డీ ఒక 7,000 వచ్చి 1,15,000 అయితే అవుతుంది. ఇక్కడ వడ్డీ ఉదాహరణకి 7,000 మాత్రమే వేశానండి. మనం పీపీఎఫ్లో పెట్టుకున్నట్లయితే పెట్టుబడి 7 to 6 అట్లా ఉంటుంది పర్సంటేజ్. అలానే బ్యాంకులో ఆర్డీలో పెట్టుకున్నట్టయితే 5 to 6% ఉంటుంది అనేసి అనుకుంటున్నానండి. అందుకని ఉదాహరణకి 7,000 మాత్రమే వేశాను. అప్పుడు మనకి 5 ఇయర్స్కి 1,15,000 అయితే ఈజీగా మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఈ రోజుల్లో 5 ఇయర్స్ టైము వెచ్చించి ఓపిక్గా ఉండేవాళ్ళు సాధారణంగా ఎవరూ లేరు కాబట్టి ఇంకొక చిన్న ఐడియా కూడా షేర్ చేస్తున్నాను. మనం నెలకి 1800 సేవ్ చేసేటప్పుడు మనం చీటీ వేసుకోవడం బెస్ట్ అండి. అది కూడా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే 18,000 చీటీ వేసుకోవచ్చండి. ఇళ్ళ దగ్గర చాలామంది హౌస్ వైఫ్స్ వేస్తూ ఉంటారండి చీటీలు. 5,000 వేస్తారు, 10,000 వేస్తారు, 15 వేస్తారు, 18 వేస్తారు, 20 వేస్తారు, 50 కూడా వేస్తారు. ఒకే వీధిలో ఉంటూ బాగా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మీరు చీటీలు అవి వేసుకోవచ్చండి. దానికి కూడా 30, 60, 90, 120, 150 ఈ మెథడ్ని యూజ్ చేసి ఈజీగా మనం నెలకి 1800 అయితే దాచవచ్చు. తర్వాత చీటీ కట్టచ్చండి. మనకి ప్రతి నెల చీటీ అయితే 1800 కంపల్సరీ కట్టాల్సిన అవసరం లేదు కదండి. ఎందుకంటే చీటీ పాట బట్టి మనకి తగ్గుతూనే వస్తుంది. లాస్ట్ నెల ఒకటే 18,000 కడతాము. అంటే 10వ నెల మాత్రమే 1800 కడతాము. మిగిలిన నెలల్లో మనం 1800 పూర్తిగా కట్టము కదండి. ఒక 10 నెలలు కట్టామనుకోండి 18,000 మన చేతిలో ఉంటుంది. ఇంకొంచెం పోగేద్దాము అనుకునేటప్పుడు 20 నెలలు కట్టామనుకోండి మనకి 36,000 అయితే పోగు పడుతుందండి. 36,000 మనకి 20 నెలల్లో పోగొడుతుంది. ఇందాక చెప్పిన దాంట్లో 1800 చొప్పున సంవత్సరానికి మనం మనీని సేవ్ చేస్తే 21,600 అవుతుంది. ఇక్కడ మనకి కేవలం 10 నెలలకే 18,000 అయితే అవుతుందండి. కానీ చీటీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు కాబట్టి మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర వేసుకోవడమే మంచిది అనేది నా అభిప్రాయము. దీంతో చిన్న చిన్న బంగారపు వస్తువులు తీసుకున్నా సరే ఈ రోజుల్లో 36,000 కంటే నాకు తెలిసి ఒక 4 గ్రాములు కానీ 3 గ్రాములు కానీ వస్తుందండి. లేదు ఫిక్స్డ్ వేసుకుంటాము అంటే మీరు ఫిక్స్డ్ వేసుకోవచ్చు. లేదా పీపీఎఫ్లో అంటే పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీలో కానీ మీరు కట్టుకోవచ్చండి. జీవితంలో ఏదైనా సాధించాలి అని మనం అనుకున్నప్పుడు ముందు ఓపికగా ఉండడం చాలా అవసరమండి. అందులోకి హౌస్ వైఫ్స్ ఏవైనా సాధించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓపిక ఎక్కువగానే ఉండాలి. అప్పుడైతేనే మనం ఇంట్లో ఏమైనా చిన్న శారీ బిజినెస్లు కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఇంట్లోనే ఉండి పెట్టుబడి పెట్టి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ కూడా చాలామంది అయితే చేస్తున్నారు కదండి. ఇలా ఏ బిజినెస్ అయినా సరే చిన్నదో పెద్దదో మనం పెట్టుబడి కోసం ఎదురు చూడకుండా 1 ఇయర్ 2 ఇయర్స్ మనం కష్టపడ్డామనుకోండి మన చేతుల్లోనే ఒక 18,000, 20,000 లేదా 30,000 ఉంటాయి.
దానితో మనకి ఉన్నంతలో మనకి వచ్చినటువంటి ఇప్పుడు బ్యూటీషియన్ కావచ్చు, లేదా స్టిచ్చింగ్ కావచ్చు, ఇలాంటివి చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంటి వద్దే తెచ్చి అమ్ముతున్నారు కదండి. ఇలాంటివి అంటే నేను ఉదాహరణకు చెప్తున్నానండి. ఎవరి టాలెంట్ ప్రకారం వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుని చక్కగా ఎర్న్ చేసుకోవచ్చు. కాస్త ఓపిక తెచ్చుకుని 1 ఇయర్ 2 ఇయర్స్ మనీని పొదుపు చేసుకున్నారనుకోండి, మనం ఎవరిని కూడా రూపాయి అడగనవసరం లేదు. మన పెట్టుబడికి మనమే పెత్తందారులము అవుతాము అనేది నా అభిప్రాయం అండి. ఇది ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళకే కాదు, మనం సాధారణంగా గోల్డ్ బ్యాంక్లో ఉన్నా లేదా చిన్న చిన్న అప్పులున్నా ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటి మనీ సేవింగ్స్ను ఉపయోగించి క్లియర్ చేయవచ్చు అనేది నా అభిప్రాయము. నావి కూడా ఒక 2-3 మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. వాటితో నేను ఏం చేశాను అనేది మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ ఐడియా మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ఐడియా ఏ ఒక్కరికి ఉపయోగపడినా చాలా సంతోషమేనండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.